వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అలాగే స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి ధన్యవాదాలు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, వారి అధ్యాపక బృందానికి, ఇంకా ఇతరులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్ ఈవెంట్ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గతంలో మనం ప్రైవేట్ స్కూళ్ళలో నిర్వహించుకునేవాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్కూళ్ళలో చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి, టీచర్లకి ఈ యొక్క భాగస్వాములు అవుతే అభివృద్ధి ప్లస్ బాగుంటుందని చెప్పేసి మన మినిస్టర్ గారు అయినటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఇప్పటికే చాలా ఆకలితో ఉంటారు. తక్కువ సమయంతో ముగిస్తాను కాబట్టి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మీ స్థానంలోనే ఉండేవాళ్ళం. మీకైనా ఇంకా సిసి రోడ్డు ఉంది, మట్టి రోడ్డు రాళ్లతో ఉండేది మా స్కూల్లో. అలాంటి స్కూళ్ళలో డైలీ 2 కిలోమీటర్లున్నర 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళం. మీకు ఇంత రానా ఎక్విప్మెంట్స్, చాలా హై ఎక్విప్మెంట్స్తో చాలా మీ ల్యాబ్స్ కానీ మీ స్కూల్స్ కానీ ఉన్నాయి. చాలా సంతోషకరం. మీరు ఎంతో ఉన్నత పదవులను సాధించుకోవాలని డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి ఉన్నత పదవులలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులు ముఖ్యంగా చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. మద్యం కానీ అలాంటి ఇంత చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఆలోచన ఎలా వస్తున్నాయో అర్థం కాదు, కానీ వాటికి దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా చొరవ తీసుకొని వాళ్ళని పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఎలా ఉంటుంది, రోజు రోజుకి హాజరుపై కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సవినయంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క నైపుణ్యం, ప్రతిభ ఇలాంటివి వాళ్ళలో టీచర్లను వెలికి తీసే విధంగా టీచర్లలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా, మీకైనా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు కాంపౌండ్ వాల్ అయితేనేమి, రోడ్స్, ఒక రోడ్డు ఉంది, ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. నేను మాట్లాడతాను మేడం, దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా మీరు ఇంకా బాగా ఉన్నత చదువు చదువుకొని ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లి బృందమైన కార్యక్రమంలో దాదాపుగా చాలామంది ఉన్నాయి. మీలో ఎంతమంది ఉంటాయి చేతులు ఎత్తండి ఒకసారి. దాదాపు మీ స్కూల్స్కి 4,908 మంది గురువులు టోటల్ అయితే 4,720 మంది ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 99% పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి. ప్రైవేట్ స్కూల్స్కి మీకు ప్రతి ఒక్కరికి ఉన్నవి. దాదాపుగా 67,47,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే తల్లిదండ్రులు 42,70,000 మంది తల్లిదండ్రులకు వారి యొక్క అకౌంట్లలోకి 10,120 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అన్నిటినీ సద్వినియోగపరుచుకొని తల్లిదండ్రులు చెప్పే మాటలు కానీ, అలాగే టీచర్లు చెప్పే మాటలు కానీ ప్రతి ఒక్కరు విని, సావధానంగా విని ప్రతి ఒక్కరూ మంచిగా నడుచుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.